దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలనేవి విడుదలయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే మన రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా కూటమికి అధికారం అంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా ఇచ్చిన పరిస్థితి. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు మరియు టీడీపీ సీనియర్ నాయకులు కర్నేని గౌరీ నాయుడు ఉన్నారు. సార్ నాయుడు తెలుసుకుందాం. సరే, ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతే పరిస్థితి ఉంటుందంటారు? అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయనంటే గతంలో కొన్ని ఫలితాలు నిజమైనటువంటి పరిస్థితి ఉంది. మొన్న మీ ఆర్టీవీ సంబంధించినటువంటి విశ్లేషణ కూడా చూశాను. 93 సీట్స్ తెలుగుదేశం పార్టీకి, 11 సీట్లేమో జనసేన పార్టీకి, ఇలా 100 స్థానాలు దాటుతాయి బీజేపీతో కలిపి అని చెప్పి ఇచ్చారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి ఇంకా గ్రౌండ్ లెవెల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలం ఎక్కువగా కనిపిస్తోంది. ఆ అనుకూలం ఏంటంటే 2014 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాలు గెలుచుకుంది. 2019 వచ్చేటప్పటికి 151 స్థానాలకు వెళ్ళింది, అంటే 51%. 2014లో ఏమో ఫేస్ టు ఫేస్ జరిగింది ఎలక్షను. 2019 వచ్చేటప్పటికేమో ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఫేస్ టు ఫేస్ కూటమంతా మళ్ళీ ఇక్కడ ఒక చోటకు వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా గతంలో ఉద్యోగ వర్గాలు కానీ, మరి మహిళలు కానీ, యూత్ కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక అవకాశం అడుగుతున్నాడు, అతనికి అవకాశం ఇస్తే కనుక బాగుంటుందనే ఉద్దేశంతో ఓటేసిన పరిస్థితి. 5 సంవత్సరాల్లో అతని సమర్థత ఏంటనేది ప్రజలకి కొద్దిగా అర్థమైంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్స్ అయితే మాత్రం పాయింట్ టు పాయింట్, నెక్ టు నెక్ జరిగినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి కూటమికి మధ్యనే జరిగింది తప్ప అభ్యర్థులతో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అనేటటువంటి పరిస్థితి ఉంది. కానీ అన్నిటికంటే కూడా టర్నింగ్ పాయింట్ ఒకటి ఉంది. టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఈసారి ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు, చంద్రబాబు నాయుడు అరెస్టుకు తర్వాత రాజమండ్రి జైల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత కలవటకు ముందు అనేటటువంటి ఒక ఇదైతే మాత్రం ఉంది. పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియటమే కాకుండా నేను టీడీపీ కలిసి పోటీ చేస్తాం, బీజేపీని కూడా కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తామని తన ఏదైతే అన్నాడో, ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో గెలవనవను, ఓటు విడిపోవడానికి నేను అంగీకరించను, ఖచ్చితంగా ప్రతిపక్షం ఓటంతా ఒక చోటకు తీసుకొస్తాననే దాని మీద నిలబడి అతను ఈసారి చాలా బాగా కృషి చేసి బీజేపీని కూడా తీసుకొచ్చి కూటమిలో చేర్చి ముగ్గురు కలిసి పోటీకి వెళ్ళారు. ఈసారి కనుక మన క్రికెట్లో అంటూ ఉంటాం చూడండి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని. ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరన్నా ఉన్నారంటే కనుక అది పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకే పరిమితం అయ్యి 2 సీట్లే ఎంపీలు తీసుకొని తనకు తెలుగుదేశం ఇచ్చిన దాంట్లోంచి ఇంకో 3 సీట్లు బీజేపీకి ఇచ్చి రకరకాలుగా అతను తను తగ్గించుకొని ఈ యొక్క ఎలక్షన్స్లో ఏవైనా సరే కూటమి విజయం సాధించాలనే దాని మీద అతను వెళ్ళటం జరిగింది. ఈ వెళ్ళటంలో ఓట్ షేరింగ్ కూడా ఫస్ట్లో కొద్దిగా అతనికి సంబంధించినటువంటి వర్గాలు అవి కొద్దిగా కింద మీద పడిన వాస్తవికతకు దగ్గరగా వెళ్ళాడు. మనం ఈసారికి ఇలాగ వెళ్తే మంచిదే, మనం కొద్దిగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీ కానీ అడుగు పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి కూటమిలో ఓట్ షేరింగ్ 100కి 100% జరిగింది. ఎక్కడైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి దాన్ని చక్కబెట్టుకున్నారు. ఈసారి ఓట్ షేరింగ్ బాగా జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పడానికి బలమైనటువంటి కారణాలు చాలా ఉన్నాయి. ఆ బలమైన కారణాలు ఏంటంటే అతను గతంలో నవరత్నాలు అని చెప్పేసి ప్రకటించి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగి ఒక అవకాశం ఇమ్మని చెప్పి రాజశేఖర రెడ్డి చరిస్మాను ఉపయోగించుకుని అడగడం వల్ల గతంలో అతనికి అధికారం వచ్చింది. కానీ ఈసారి అతను ఇచ్చినటువంటి వాగ్దానాల్లో చాలా వాగ్దానాలు, ఇంపార్టెంట్ వాగ్దానాలు, అంటే ఈ నవరత్నాలు పథకాలు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇస్తుంది, ఇతను వచ్చిన ఇస్తాడు, ఎవరు వచ్చినా ఇస్తాడు. ఒకసారి ప్రకటించకంటే పెంచి చేసుకుంటూ పోతూ ఉన్నారు. కానీ అతను విస్మరించినటువంటి ఏంటంటే పూర్తిగా పక్కన పెట్టేశాడు. రాజధాని అనేదాన్ని కట్టడం చేతగాక 3 రాజధానులు అని చెప్పేసి ఒక లొల్లికి తెరదీశాడు. పోలవరం కట్టడం చేతగాక ఆ పోలవరం రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఆపేశాడు. అలాగే చదువుకున్న పిల్లలు ఎవరు కూడా తమ సొంత స్టేట్లో ₹1,00,000 సుమారు ఉద్యోగంకి జాయిన్ అయ్యేటటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. వలసలు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. అంటే యూత్ ఆయనకి వ్యతిరేకంగా ఓటేశారు, ఉద్యోగస్తులు ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు, ఉద్యోగస్తుల కుటుంబాలు ఓటేసినాయి. మరీ ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తెచ్చుకొని భస్మాసుర హస్తంలాగా తన నెత్తి మీద తనే భస్మాసుర హస్తం పెట్టుకున్నాడు. దాన్ని ప్రతిపక్షాలు చాలా బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినాయి. ఇదిగో ఈ రకంగా ఇతను చేస్తున్నాడు,
ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్లో కూడా స్టాంప్ పేపర్ తీసేసి కలర్ పేపర్ మీద మామూలుగా వైట్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఇతను వస్తే కనుక ఇది ఉండదని చెప్పి తరతరాల నుంచి మన పెద్దల నుంచి కూడా మనం స్టాంప్ పేపర్ల మీద మన డాక్యుమెంట్లు చూసుకొని ఆనందపడి తిరగేసుకొని చూసుకునే పరిస్థితి అది లేకంటే చేసేసాడు. భవిష్యత్తులో ఫోటోస్టాట్లు ఇస్తాడు, ఒరిజినల్స్ ఇవ్వడని చెప్పేసి ఒకటి రావడంతోనే ప్రజల్లో ఆలోచన ఏంటి ఏదో తేడా కొట్టేలా ఉందనేటువంటి పరిస్థితి రావడం వల్ల కూడా చాలామంది ఆ ఆలోచనలో పడ్డారు, ఓటు ఇతనికి వ్యతిరేకంగా వేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం లిక్కర్ అంటే ఇది లిక్కర్ ఇప్పుడు ఎలక్షన్ ఇది అవ్వదు, కానీ ఈసారి లిక్కర్ కూడా ఎలక్షన్ దాంట్లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించే పరిస్థితి ఉంది. ఎందుకంటే తమ ఏం తాగాలనుకుంటున్నారో ఆ బ్రాండ్స్ ఏమి కూడా బ్రాందీ షాపుల్లో దొరకకపోవడం, గతంలో 70-80 రూపాయలు ఉన్నటువంటి సీసాని 250 రూపాయల దాకా తీసుకెళ్ళిన తర్వాత ఓ 30 రూపాయలు తగ్గించి 220-200 మధ్యలో నిలబెట్టడం, అతని నచ్చినటువంటి బ్రాండ్లు మాత్రం ప్రజలకు నచ్చిని ఇవ్వకపోవడం వల్ల ఆ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఉండే, టీడీపీలో ఉండే, ఆ బ్రాందీ షాప్కి వెళ్ళి సీసా చేతి పట్టుకున్నప్పుడల్లా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సెక్టార్ కూడా అతనికి అనుకూలంగా లేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ షర్మిల ప్రచారం కూడా ఈయనకి షర్మిల ప్రచారం బాగా డ్యామేజ్ చేసింది. అలాగే తెలుగుదేశం పార్టీకి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఒక విషయం బాగా కలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీని బలహీనపరిచాం, నాయకుల మీద కేసులు కట్టాం, అసలు తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో లేదు, తెలుగుదేశం జీరో అయిపోయింది అనేటటువంటి ఒక ప్రచారానికి తెరతీసిన సందర్భంలో యువ నాయకుడు లోకేష్ గారు పాదయాత్రకి వెళ్ళి అటు చివరి నుంచి చివరి దాకా కూడా పాదయాత్ర చేసి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించేటప్పటికి తండ్రిని అరెస్ట్ చేయడం వల్ల ఆ పాదయాత్రను ఆపడం, మధ్యలో మళ్ళీ తర్వాత కొనసాగించడం జరిగింది. కానీ లోకేష్ గారి పాదయాత్ర కూడా తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ ప్రజలతో ఏ రకంగా ఉందనే దాని మీద కూడా ఒక సంకేతం పంపించగలిగింది. లోకేష్ పాదయాత్ర బాగా తెలుగుదేశం పార్టీ బలపడటానికి, భవిష్యత్తులో పోరాటానికి ఉపయోగపడింది. అలాగే కూటమి ద్వారా ముగ్గురు కూడా కలిసి పోటీ చేయడం వల్ల కూడా ప్రజలు ఎక్కువ శాతం కూటమి గెలవడానికి అవకాశం ఉందనే ఆలోచనకు వచ్చారు. ఇతను ఉంటే కనుక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి చేయట్లేదు కాబట్టి ఇతన్ని ఈసారి తప్పిస్తే బెటరు, అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడికే అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించారని అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ మతపరమైనటువంటి విషయాలు ఇప్పుడు మతపరమైన విషయాలు అంటే చర్చిల్లో నాటిల్లోన అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు యాక్చువల్గా అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు తెలియపరచాలి, మనం ఇచ్చేయాలనేటటువంటి ప్రచారం కూడా ఆ పార్టీకి నష్టం కలిగించింది. అందులో కొన్ని వర్గాలు అతనికి మద్దతు తెలియపరిచింది తప్ప ఆ క్రిస్టియానిటీ తీసుకున్న అందరూ అతనికి మద్దతు తెలియపరచలేదు, కూటమి వైపుకి వచ్చారు. కాకపోతే తిరుపతి కానీ, శ్రీశైలం కానీ, మరి కనకదుర్గమ్మ గుడి కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సౌకర్యాల్లో ఏదో బాగోలేదనేటటువంటి ఫీలింగు ప్రతి హిందువులోన కలిగించినటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ రీసెంట్గా కట్టినటువంటి అయోధ్య రామాలయం కానీ, జై శ్రీరామ్ అనేటటువంటి నినాదం కానీ, ఇది కూడా కూటమి ఓటర్లలో కూటమికి ఓటేయాలనేటువంటి భావాన్ని బాగా తీసుకొచ్చింది. ఆ ఓటింగ్ శాతం అయితే చాలా బాగుంది. ఇప్పుడు సర్వేల్లో వస్తున్నటువంటి 2%, 1%, 3% ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటిది నిజమయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో నా ఉద్దేశం ప్రకారంగా చాలా ఎక్కువ స్థానాలు కూటమి గెలుచుకోవడానికి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కనుక ఘోరమైన పరాభవాన్ని, అపజయాన్ని ఈసారి మోయవలసి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒంటెద్దు పోకడలతో వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. నేను ఇస్తున్నాను, నేను మీకు అది ఇస్తున్నాను, ఇది ఇస్తానంటే చెప్పడం వల్ల ప్రజలకి నచ్చలేదు. రెండోది డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగోకపోవడం కూడా, మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు ప్రెసిడెంట్లకు ఏ రకమైన అధికారాలు లేకపోవడం, ఇలా ఏ రంగం చూసినప్పటికి కూడా మరీ ముఖ్యంగా ఎవరైతే అతను నమ్ముకున్నాడో ఆ వాలంటీర్ వ్యవస్థ చివరిలో మరి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రతిపక్షాలు కానీ కంట్రోల్ చేయడం వల్ల, ఈ వాలంటీర్ వ్యవస్థని నమ్ముకొని వెళ్ళడం వల్ల అతను సొంతంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు ఏ ఒక్క వ్యక్తి కూడా యాక్టివ్గా లేడు, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి లేడు. ఎందుకంటే డైరెక్ట్ సంబంధాలు సచివాలయాలు వాలంటీర్ల ద్వారానే నడిచింది. ఒక ఎమ్మెల్యే కూడా ఏదైనా కావాల్సి వస్తే ఆ వార్డు వాలంటీర్లో పలానా సుబ్బలక్ష్మి గారు, పలానా వెంకటలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళండి అనేది చెప్పేటటువంటి పరిస్థితిని తీసుకొస్తే చివరిలోనేమో వాలంటీర్లు అతనికి సహాయం చేయగలిగే పరిస్థితి లేకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ బాగా డ్యామేజ్ అయింది, బాగా ఫెయిల్ అయిందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.